విశ్వబ్రాహ్మణ ఆత్మీయ సమావేశం మరియు వితంతు మహిళలకు దాతల సహాయ సహకారంతో కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఒంగోలు విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దామచల జనార్దన్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులకు కార్పెంటర్లకు వర్కింగ్ కాంప్లెక్స్, కస్టర్లు మరియు అధికారంలోకి వచ్చాక విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం పై అంతస్తుకు స్లాబ్ వేయిస్తానని మరియు విశ్వబ్రాహ్మణులకు కాలనీ ఏర్పాటు చేసి విశ్వబ్రాహ్మణులకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం ప్రధాన కార్యదర్శి పతకుమరి బాలసుబ్రహ్మణ్యం, కోశాధికారి మంచా బాబు, కళ్యాణ మండపం అధ్యక్షులు చోడా శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్, జిల్లా విశ్వబ్రాహ్మణ సాధికార కమిటీ కన్వీనర్ పిఎస్ బాబు, పులివర్తి అజయ్ బాబు, ఒంగోలు నియోజకవర్గ నూతలపాటి శివప్రసాద్, ఒంగోలు నగర బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మానేపల్లి గోవిందాచారి, మేడూరి సాయి కుమార్, అలుగుపల్లి శివకృష్ణ, గోనుకుంట మోహన్ కృష్ణ, గణపతి శాస్త్రి, చోడా వెంకటేశ్వర్లు, బ్రహ్మయ్య సిద్ధాంత్, డంకి స్టాలిన్, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ పేద వితంతువులకి కుట్టు మిషన్ల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన కళ్యాణ మండపం స్థలదాత గారు శ్రీ దామచల జనార్దన్ గారు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒకసారి అందరూ సపోర్ట్ రూపంలో వాళ్ళకి స్వాగతం పలకాలని కోరుచున్నాం. అలాగే మన విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీకి ఏ కార్యక్రమం పిలిచినా ఇంపార్టెన్స్ ఇచ్చి కంపల్సరీ హాజరవుతారు. మన కమ్యూనిటీకి ఈ అవసరం ఉంది అంటే ఎమ్మటే స్పందించి ఆ పని చేసి పెట్టడానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. అలాగే మన సార్ మీకు 2-3 పాయింట్లు ఉన్నాయి సార్ చెప్పాల్సినవి. మా కమ్యూనిటీలో పేద కార్పెంటరీ వర్క్లు చేసుకునే వాళ్ళు చాలా నిరుపేదలు. వాళ్ళకి రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోవడానికి ఒక స్థలం కావాలని మన కార్పెంటర్ సోదరులందరూ కోరటం జరిగింది. అలాగే మీరు గతంలో ఈ కళ్యాణ మండపానికి 64 గదులు స్థలం ఇచ్చి ఉన్నారు సొంత నిధులతో. అలాగే ఈ కళ్యాణ మండపం కంప్లీట్ కావడానికి మేమందరం మళ్ళీ కష్టపడి మిమ్మల్ని గెలిపించుకొని నెక్స్ట్ అధికారం వచ్చిన తర్వాత ఈ కళ్యాణ మండపానికి కొరవ మీరు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మన ఎంతోమంది చేతి వృత్తులు మన విశ్వబ్రాహ్మణులు ఈ ఒంగోలు నియోజకవర్గంలో 8,600 మంది ఓటర్స్ ఉన్నారు. ఈసారి డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుని కలిసి మిమ్మల్ని గెలిపించుకునేదానికి ఈ కమిటీ కష్టపడి పనిచేసింది. దానికి మీరు నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా కార్పెంటర్ వాళ్ళకి, సొంత ఇళ్ళు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ కళ్యాణ మండపం కమిటీ మన కోశాధికారి అయిన మంచా బాబుని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం. ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి మన దామచల జనార్దన్ గారికి, అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి వచ్చిన మన విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, మనము విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం కమిటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా మన కరోనా టైంలో దగ్గర ఒక 300 కుటుంబాలకి మనం నిత్యావసర సరుకులు ఇచ్చాము. అదేవిధంగా ఇక 10th క్లాస్ విద్యార్థులు కూడా అభినందన సభ కార్యక్రమం పెట్టుకున్నాము. ఇప్పుడు పేద వితంతు మహిళలకి కుట్టు మిషన్లు ఇచ్చే కార్యక్రమం పెట్టాము దామచల జనార్దన్ గారి చేతుల మీదుగా. ఇప్పుడు ఈ యొక్క సమావేశానికి వచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో విశ్వబ్రాహ్మణ పేద వితంతువులకి కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు కూడా పేరు పేరున కళ్యాణ మండపం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కళ్యాణ మండపం తరఫున ఏ కార్యక్రమం చేసినా కూడా మన సంఘీయులు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వాళ్ళ సహాయ సహకారం అందిస్తున్నారు. వాళ్ళకి ముందుగా మా కళ్యాణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే కమిటీ వాళ్ళతో పాటు కూడా విశ్వబ్రాహ్మణ సంఘము, అలాగే ఈ కమిటీ
వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటాం. ఒంగోలు విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం నందు ఈరోజు విశ్వబ్రాహ్మణ పేద వితంతు మహిళలకి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మన సంఘీయులు, పెద్దలు, గౌరవనీయులు అనేక మంది మేము కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని సుమారు ఒక 15 మంది దాతలు సహాయంతో కళ్యాణ మండపం కమిటీ ఈరోజు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే మన సంఘీయులందరితో ఆత్మీయ సమావేశం జరుపుకోవడం జరిగింది. ఫర్దర్గా నెక్స్ట్ మన కమ్యూనిటీకి ఏదైనా సహాయ సహకారాలు కావాల్సి ఉంటే మన కమిటీ వాళ్ళకి తెలియజేయవలసిందిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా కార్పొరేటర్ సోదరులు ఒక వర్కింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయండి అనేక మంది కోరటం జరిగింది. దాని మీద మన గౌరవనీయులు మన కళ్యాణ మండపం స్థలదాత దామచర్ల జనార్దన్ గారికి చెప్పడం జరిగింది. రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మటే ఈ కార్పెంటర్లకి వర్కింగ్ కాంప్లెక్స్కి స్థలం ఏర్పాటు చేస్తాను అని మాట ఇచ్చాడు. అలాగే ఈ కళ్యాణ మండపానికి రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్లాబ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విధంగా ఈ కార్యక్రమం జయప్రదం చేసిన మన సంఘీయులకి, సోదరులకి, దాతలకి మరొకసారి ఈ కళ్యాణ మండపం కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశాము. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో పేద వితంతు మహిళలకి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా దామచర్ల జనార్దన్ గారు హాజరయ్యారు. ఇక అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి దాతలందరూ కూడా సహృదయంతో స్పందించి దాతల పేరు మీదే వారికి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు మన సంఘీయులందరికీ ఇవాళ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున పేద వితంతువులకి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేశారు. దీనిలో భాగంగా మన కళ్యాణ మండపం సభ్యులైనటువంటి అంజబాబు గారు కానీ, సోడ శ్రీనివాసరావు కానీ, మన సుబ్రహ్మణ్యం గారు కానీ, మిగతా మన సభ్యులు మొత్తం ఎంతో కృషితో ఈ కుట్టు మిషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్కరు సభ్యులుగా పాల్గొన్నందుకు మా కళ్యాణ మండపం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొకసారి ఇలాంటి కార్యక్రమం ఎన్నో మళ్ళీ చేయాలని మా కమిటీ వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారాలు. ఇప్పటికే చాలా టైం అయింది. అందరికీ 100 మంది పెద్దవాళ్ళంతా ఉన్నారు. ఆకలి టైం అయింది. ఇంకా కూడా చాలామంది కూడా భోజనం చేయాల. ఏదైనా 2 నిమిషాలు చెప్పి నేను కూడా ముగిస్తాను. ఎందుకంటే ఇవాళ ఎక్కువ మ్యారేజెస్ ఉన్నాయి. దగ్గర 12 పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఇంకా 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మధ్యలో ఇంకా మనవల కోసం అని చెప్పేసి ఇటు రావడం జరిగింది. కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి మన పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. బంగారు బాబు గారు, ఈ కమిటీ సభ్యులకి, అదేవిధంగా మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. వస్తా కూడా చాలా రోజుల తర్వాత మన కళ్యాణ మండపానికి మనం వచ్చాం. ఈరోజు రోడ్లో వస్తూ ఉంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం చాలా ఆ రోజుల్లో దగ్గర 5-6 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటాను. మన 6 సంవత్సరాలు అయిపోయింది కదా మనం తీసుకొని. 6 సంవత్సరాల ముందు చిన్నది ఏదో ఒక స్లాబ్ వరకు వేసుకొని మీటింగులు చెప్పుకోవడానికి, భోజనం చేయడానికి కానీ ఇట్లా ఒక చిన్న సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారు. రేపు కింద ఇక్కడ రియల్ ఎస్టేట్లు అంతా కూడా డెవలప్ అయిపోయిన తర్వాత ఈడ రేపు హౌసింగ్ కానీ ఇవన్నీ కూడా ఓపెన్ అయిపోతే మంచి రేట్ వస్తుంది. నేను అదే కాలంలో కూడా చెప్పాను, 4 సంవత్సరాల తర్వాత ఈ ఏరియా అంతా కూడా రూపురేఖలు మారుతాయి, ఖచ్చితంగా మారుతుంది. మన దానికి కూడా మంచి వాల్యూ వస్తుంది. దానికి తగ్గట్టుగా మంచి రోడ్లు పడతాయి. అన్ని విధాలు కూడా ఇంకా సౌకర్యాలు పెరిగే రోజులు ముందున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రేపు వచ్చేది మన ప్రభుత్వమే, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఒక్కసారి అని చెప్పి ఒక గజి దొంగని ఈరోజు ప్రజలందరూ నమ్మి ఓట్లు వేశారు. అతనేమో ఉండేదంతా దోచుకొని పోతా ఈరోజు రాష్ట్రాన్ని ఈరోజు నాశనం చేసి ఒక్కరన్నా కూలివాడి కానించి, ఉద్యోగస్తులు కానించి, వ్యాపారస్తులు కానించి, పోలీస్ వ్యవస్థ కానించి
ఎవ్వరు కూడా ఈరోజు బాగున్నారు అని చెప్పేవాడు ఎవరు లేకుండా పోయారు. అదేమంటే అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు అంటాడు చెప్తే ఎవరికి వేశారో ఏం జరుగుతుందో ఏం తెలియని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉందని చెప్పి కూడా నాకంటే మీ అందరూ కూడా ఎక్కువ బాగా తెలుసు. ఆ విధంగా ముందుకు పోతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఈరోజు మనం అంతకుముందు చేసిన పనులకి ఈ 4 ఏళ్ళలో ఇక్కడ ఉంటే ఆయన ఏం చేశాడు అనేది కూడా మీ అందరికి కూడా పూర్తిగా అవగాహన అయింది. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు మళ్ళా ఎలక్షన్లు చేసి తెలుగుదేశాన్ని ఎప్పుడు తెచ్చుకోవాలని చెప్పి కూడా ప్రజలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడికి పోయినా కూడా ఆదరణ బట్టి వాళ్ళు ప్రజలు చూపించే దాన్ని బట్టి ఈరోజు పూర్తిగా అర్థమవుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వమే. నేను పోయినసారి ఉన్నప్పుడు కూడా చెప్పాను, మనకు ఆ టైంలో షార్ట్ టైంలో మనకు అవ్వలేదు. ఖచ్చితంగా పైన కూడా ఒక ఫ్లోర్ వేసుకోవాలి. ఆ తర్వాత కింద మీరు కార్పెట్ వేసుకున్నారు, కింద అంతా టైల్స్ వేసుకోవాలి. బయట కూడా కొంత మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కాంపౌండ్ ఇవన్నీ కట్టేది కూడా మీరు వేసుకునేది కాకుండా అప్పుడు ప్రభుత్వం తరఫున ఇవన్నీ కూడా సదుపాయాలు వచ్చేటట్టుగా 100% చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాబట్టి ఈరోజు ఒంగోలులో ఏ పక్కకు పోయినా మనం చేసాం. ఈరోజు అంబేద్కర్ భవన్ మనం చేసాం. ఈ పెద్ద మనిషి వచ్చి రాయేసుకున్నాడు. అదేవిధంగా బ్రిడ్జీల కాడి నుంచి రోడ్లు కానీ ఏ పక్కకి వెళ్ళినా కూడా ఈరోజు మనం చేసిన కార్యక్రమాలు, మనం చేసిన పనుల వల్లే ఈరోజు గది 10 లక్షలు 7 లక్షలు ఈ రియల్ ఎస్టేట్ రేట్లు వచ్చిందంటే సదుపాయాలు ఇస్తేనే రేట్లు వస్తాయి. రోడ్లు వేస్తేనే, కరెంటు నీళ్లు అన్నీ ఇస్తేనే మనకి వసతులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు దాని తగ్గట్టుగా అన్నీ కూడా పెరిగే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. పేదల ఇల్లు లేవని చెప్పి నేను 16,000 ఇల్లు ఆ రోజు శాంక్షన్ చేయించాం. దాంట్లో 7,050 ఎకరాలేమో మనం ఆ రోజు కొన్నాం. 15 ఎకరాలేమో ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్లో కట్టాం. దగ్గర 6,000 ఇల్లు ఆ రోజు కట్టి దగ్గర 80% పూర్తయింది. మిగతా వాళ్ళ కోసం అని చెప్పేసి ల్యాండ్ ఎక్విజిషన్ కోసం అని చెప్పి ఆ రోజు దాన్ని పెట్టుకొని ఉన్నాం. దాన్ని ఆ రోజు ఉండే పరిస్థితుల్లో అది ల్యాండ్ ఎక్విజిషన్ ఇంకా పని కాలేదు. 7,000 ఇళ్ళు అయితే నేను అది కూడా మన వాళ్ళంతా కూడా 500 రూపాయలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు కార్పొరేషన్ కట్టారు. కార్పొరేషన్ వాళ్ళు వచ్చేసి టిట్కో వాళ్ళకి పంపించారు. ఏదైతే సమస్య ఈ టిట్కో హౌసెస్ ఉన్నాయో దానికి పంపించారు. ఈయన పొద్దుగూకులు వచ్చేసి మొన్న కూడా చూసా 10,000 ఎందుకు తీసుకున్నారు డబ్బులు, పేదలను మోసం చేశారు. ఈ 4.5 సంవత్సరం 4-3 సంవత్సరాలు అవుతా ఉంది. 80% కంప్లీట్ చేశాను. చెత్త కాగితాలు ఒకటి ఇచ్చేసి నీకు ఈ ప్లాట్ నెంబర్లు అని చెప్పేసి మోసం చేస్తా ఈరోజు 20% కంప్లీట్ చేసి వాళ్ళకందరికి కూడా ముందు 6,000 మందికి పట్టాలు ఇచ్చుంటే సగం మంది పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తయ్యారు. దానికి ఇంతవరకు లోపలికి పోయి ఏం జరిగిందనేది కూడా చూసుకోవాలా ఈ పెద్ద మనిషి. అదేమంటే నేను ఆడుకుంటాను, నేను క్యాష్ను ఆడతాను, ప్యాకెట్ ఆడతాను సిగ్గు లేకుండా జనాలలో చెప్పేది కాదు. నేను జనాలు గెలిపించింది ఎందుకు గెలిపించారు? గెలిపించింది నీ వల్ల ఏదైనా ఉంటే పని చేయాలని చెప్పి చేయించారు. ప్రజల్ని మోసం చేసి ప్రజలకు మాయ చెప్పి పొద్దుగొక్కున జగన్ రెడ్డి చెప్పాడు దొంగ మాటలు. నేను అవి చేస్తా, నవరత్నాల్లో 40,000 పెన్షన్లు ఇస్తా, ఆడవాళ్ళకి ఇచ్చేస్తా, లేకపోతే ఇంకోళ్ళకి ఇచ్చేస్తా, ఎన్ని చెప్పాడు. మద్య నిషేధం చేస్తా 100 చెప్పాడు. ఒక్కటన్నా దాన్ని చేశాడా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ చెప్పాడు సిపిఎస్ రాగానే రద్దు చేస్తాం. ఈరోజు గవర్నమెంట్ వాళ్ళ పరిస్థితి ఎవరన్నా మాట్లాడారంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, లోపల వేయటం, పోలీసు వాళ్ళని పెట్టి ఈ రకంగా రౌడీజం గూండాయిజాలు చేస్తా. అదేమంటే 10,000 ఎందుకు కట్టారు? 10,000 డబ్బులు టిట్కోలో ఉంటాయి. నీకు దమ్ము ఉంటే పోయి కూర్చొని ఆ టిట్కో దగ్గర తీసుకొని 500 కట్టిన ఇప్పి అదే నా అకౌంట్కి కట్టినా వాళ్ళు 100 సార్లు చెప్పినా ఈ మనిషికి అర్థం కాదు. ఏడకి పోయినా కూడా మైకి పెట్టగానే ఆ టిట్కో అవసరం నేను ఇంత తీసుకున్నారు, ఇంత కట్టారు అంటాడు. అదేందో నాకు అర్థం కాల. లేకపోతే 25,000 పట్టాలు ఇవ్వబోతున్నాను, దాన్నేమో ఆపించి కోర్టు కేసు ఆపించారు, అది కాదని చెప్పానంటే నేను రాజీనామా చేస్తాను, లేకపోతే నేను రాజీనామా చేసేది. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నేను రాజీనామా చేసేది. అసలు మైండ్ పని చేస్తుందో లేదో నాకేమో అర్థం కావట్లా. కాబట్టి టిట్కో అక్కడ పట్టాలు ఇచ్చేది కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో అది ఐరన్ ఓర్ ల్యాండ్ నువ్వు ఇచ్చినా కుదరదు, ప్రజల్ని మోసం చేయొద్దని చెప్పి ఎవడో కోర్టుకు పోతారు. అక్కడ ఊర్లో పోతే దాని కోర్టు స్టే ఇచ్చింది. రేపు ఇచ్చినా కూడా చెల్లది. ఐరన్ ఓర్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో ఉంది. అది కావాలని అక్కడ మబ్బి పెట్టి దాన్ని 30 కోట్లు పెట్టి వాళ్ళు కట్టే దానికి అన్నిటి కూడా మట్టి దొరుకొని ఇంకా దొంగ పనులు చేసింది కాకుండా మళ్ళా
జనాలను మాయ చేసి ఇంకా పట్టాలు ఇస్తాం, నెక్స్ట్ మంత్ ఇస్తాం 6 నెలలు చెప్తున్నాడు. పట్టాలు ఇంకా అక్కడ కొంటున్నాం ఇస్తున్నాం అని చెప్పి. నువ్వు ఇచ్చిన తర్వాత ఏం చేసావు ప్రజలకు చెప్పు, అప్పుడు ప్రజలు కూడా హర్షిస్తారు. చెప్తే ఊరకనే మైకి తీసుకున్నప్పుడల్లా నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా, అయిపోయింది నీ టైము. ఇంకా 6 నెలలు. 6 నెలల్లో నువ్వు ముందు ఏం చేసావో చెప్పాలి. నువ్వు నేనేం చేశానో మంత్రం కూర్చుందా? నేను 5 సంవత్సరాలు నేనేం చేశాను, నువ్వు అభివృద్ధి ఏముంది, వాళ్ళకి రంగు వేశారు ఇది తప్పితే అని చెప్తున్నావు కదా. నువ్వు కూడా కూర్చో, నేను కూర్చుంటా. ఉండేవాళ్ళ పెద్ద మనుషులందరినీ పిలిపించు, పత్రికలందరినీ పిలిపించండి, కూర్చుందాం. ఈ 4-5 సంవత్సరాల 3 నెలలు ఏం చేసావో, నేను 5 సంవత్సరాలు నేనేం చేశానో, నేను చేసినప్పుడు ఎక్కడ అవినీతి జరిగిందా, నువ్వు చేసినప్పుడు ఏం జరిగిందా, కూర్చొని డైరెక్ట్గా లైవ్లోనే మాట్లాడదాం. ఆ దమ్ము ధైర్యం ఉంటే రా. లేకపోతే 25,000 ఇళ్ళు పట్టాలు కోర్టుకు వెళ్ళారు, ఇవన్నీ జనాలను మభ్యపెట్టి జనాలను ఇంకా మోసం చేద్దామని మాత్రం చూడొద్దని చెప్పి కూడా ఈ పెద్ద మనిషికి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి, ఆ సబ్జెక్ట్ కూడా మాట్లాడాలి కాబట్టి మాట్లాడాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు మాట్లాడే చిత్తశుద్ధి ఉంటే కరెక్ట్గా నువ్వేం చేసావో ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలకు ఒక పట్టా ఇవ్వాలా, అదేమంటే మేము ఆ రోజుల్లో ఇచ్చానంటే, ఆ రోజుల్లో తెలుగుదేశం టైంలోనే అన్నీ చేసి పెడితే వచ్చి పెద్ద మనిషి పట్టాలు ఇచ్చాడు. ఆ రోజుంటే పెద్దవాళ్ళందరికీ తెలుసు, నీకు తెలుసు. అది నువ్వేమైనా అక్విజిషన్ చేసి గవర్నమెంట్ నుంచి డబ్బు తీసుకొచ్చి ఒక 50 ఎకరాలు కొని 10 మందికి పట్టాలు ఇచ్చేసి ఉంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఒక పని చేయకుండా రోడ్డు మీద రోడ్లు అన్నావు. నువ్వు చేస్తుందేంటి? నేను భాగ్యనగర్లో ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం రోడ్లు వేసి డౌన్ అయిపోతే దాని మీద ఒక 2 రోడ్లు వేస్తే ఇప్పటికి 100 సార్లు చెప్పుకుంటాడు రోడ్డు మీద రోడ్లు ఏం చేశారు. అక్కడ వేసింది 2 రోడ్లు. మొన్న 21వ డివిజన్లో ఈయన రోడ్డు మీద రోడ్డు వేస్తాడు. నీకేం మతిపోయిందా? నువ్వు నన్ను 2 రోడ్లకి నువ్వు అన్నావే, నువ్వు ఎట్లా వేస్తున్నావు? నువ్వు రోడ్డు మీద రోడ్డు మాట్లాడేటప్పుడు సిగ్గు ఉండాలిగా. ఎదురోడు మాట్లాడేటప్పుడు నువ్వు రోడ్డు మీద రోడ్డు అనేవాడివి, నువ్వు మళ్ళా ఎలా వేస్తున్నావు? కొంచెమన్నా ఆలోచించి ఏదైనా మాట్లాడాలి. కాబట్టి పద్ధతులు నువ్వు ఏం చేస్తావో నీ టైం దగ్గరికి వచ్చింది, నువ్వేం చేయాలో ప్రజలకు చెప్పాలి. మేము కూడా ఇంకా జనాల్లోకి వెళ్ళే పరిస్థితులు రోజుల్లో ఉన్నాయి. తొందరలో వెళ్ళినప్పుడు ఏందనేది కూడా మొత్తం ఒక్కోటి చిట్టా కూడా వదులుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా మీ ద్వారా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనది ఏదైనా కూడా ఒక మంచి ఆలోచనతోటి విశ్వరామలైన తర్వాత ఎప్పుడు కూడా ఒక పద్ధతితోటి పొద్దున్న లేస్తే కష్టపడేవాళ్ళు, కష్టాన్ని నమ్ముకొని ఉండేవాళ్ళు. ఆ విధంగా ఎక్కడ కూడా గొడవలకు పోయేవాళ్ళు కాదు, ఒక పద్ధతి ప్రకారంగా వచ్చేవాళ్ళు. కాబట్టి ఆ రోజు నన్ను అడగగానే ఆ రోజు నా వంత సహాయం నేను చేశా. రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పూర్తిగా దీన్ని అయ్యేటట్టుగా చేస్తాం. పైన ఫ్లోర్ కూడా తప్పకుండా చేస్తాం. కాబట్టి మీ అందరూ కూడా ఈరోజు చాలా లేట్ అయింది, వేరే విధంగా అనుకోకుండా అందరూ కూడా క్షమించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నా. ఇవాళ ఎక్కువ ప్రోగ్రామ్స్ అవటం వల్ల కొంచెం లేట్ అయింది. తప్పకుండా మరోసారి ఇబ్బంది కాకుండా చూసుకుంటామని చెప్పి కూడా మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీ అందరికీ పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.